చేయడానికి ఒక క్యూబిక్ మీటర్ అంటారు. అంటే సగటున ఒక వ్యక్తి 8 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 0.3 అడుగు. నేను మిమ్మల్ని ఉద్దేశించి చెప్పింది కాదు, నాకు ఈ గ్రామాన్ని ఉద్దేశించి చెప్పింది కాదు. 118 రూపాయలు ఉన్నటువంటి ఒక కాల బట్టి ఎస్టిమేషన్ అంటే ఒక క్యూబిక్ మీటర్ మట్టి తవ్వాలంటే ఒక సగటున ఒక రోజుకి ఒక మనిషికి ఇచ్చినటువంటి కొలతలు 8 మీటర్ల పొడవు. పూర్తి వినండి, తర్వాత నేను చెప్తాం. 1 మీటర్ వెడల్పు, అడుగు లోతు. అంటే ఒకవేళ అక్కడ కాలవ 3 మీటర్ల వెడల్పు ఉందంటే 3 మీటర్ల పొడవు తీసుకోండి. 3 మీటర్ల వెడల్పు కాలువ ఉంది కాబట్టి అడుగు తవ్వండి. ఇలాగా మనం 2.50 వారంలో ఆ విధంగా పనిచేయాలంటే మనకున్న కాలువ పొడవులు బట్టి వెడల్పు బట్టి కొలతలు మారుతాయి. నేను ఎక్కడ కూడా ఏ మనిషి కూడా చెప్పలేడు, ఎక్కడికైనా మరి చెప్పడానికి. ఇందాక అదే చెప్పలేకపోతే పంచాయతీ కొలతలు ఏంటంటే పంట బోధులు ఉన్నాయంటే మీటర్ వెడల్పు మాత్రం తవ్వాలి. అమ్మా చెరువుల ద్వారా వచ్చే వాటర్ని మన పొలాలకు సాగు చేసుకోవడానికి తీసుకెళ్తున్నామంటే మీటర్ లోతంటే నా అంచనా ప్రకారం ఇగో ఈ మనకి ఈ 2 ఈ విఆర్పి ఫీల్డ్ అసిస్టెంట్ గారు సోమవారం నాడు లేదా సోమవారం మొదటి బ్యాచ్ లేదా లక్ష్మీవారం బ్యాచ్కి కొలతలు ఇవ్వాలి. ఇలాగా నేను చెప్పినట్టుగా